ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మరి ఈరోజు డేట్కి వెళ్ళి ఈరోజు డేట్ అనగా 16-17 డేటు. ఈరోజు నుంచి మహాశివరాత్రికి తెలంగాణ నుంచి మ్యాక్సిమం 10 నుంచి 15 లక్షల శివస్వాములు ఈ స్టేట్ తెలంగాణ స్టేట్ నుంచి ఆంధ్ర స్టేట్కు ఉన్నటువంటి శ్రీశైలం మల్లన్నను దర్శించుకోవడానికి పెద్ద మొత్తంలో పాదయాత్రతో బయలుదేరుతారు కనుక భక్తాదులు శివస్వాములు మరి ప్రతి సంవత్సరం కూడా ఉన్న విధంగా బుల్లెర బండ్లు ఈ సంవత్సరం డీజీపీ గారు ఆంధ్ర డీజీపీ గారు ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది. తెలంగాణ శివస్వాముల నుంచి వచ్చేటువంటి శివస్వాములు మరి ఈ యొక్క బుల్లెర బండి తీసుకురావద్దండి, దాని మీద తీసుకొస్తే ప్రమాదకరమైన సూచికలు మేము హెచ్చరిక జారీ ముందస్తుగా జారీ చేస్తున్నాము. మరి శివస్వాములు అవి కాకుండా మామూలుగా బుల్లెరలు కాకుండా ట్యాక్సీ బండ్లు తీసుకొని ప్రయాణానికి రావడం మంచిదని చెప్తున్నారు. కానీ మా శివస్వాములు పెద్ద మొత్తంలో లగేజీలు ఉంటాయి. మరి వాళ్ళ పాదయాత్ర మధ్యలో వస్తూ వంటలు చేసుకునే ఉంటుంది. మరి ఆ కార్లు తీసుకొచ్చుకుంటే కిరాయిలు ఎక్కువ. మరి ఇంతమంది శివస్వాములు 10 నుంచి 20 లక్షల మంది శివస్వాములకి బండ్లన్నీ తెలంగాణ స్టేట్లో కావాలంటే పెద్ద మొత్తంలో రేట్లు కూడా పెరిగిపోతుంటాయి. అలాంటప్పుడు శివస్వాములకి సేఫ్టీ జోన్ ఏముందంటే ఒక బుల్లెర బండ్లు మాత్రమే ఉంటాయి. మరి అలాంటి బుల్లెర బండ్లు మీరు ఇంత సడన్గా బంద్ చేసి పడేస్తే మరి శివస్వాముల యొక్క ఇబ్బందిని కూడా అర్థం చేసుకున్నటువంటి మరి చెప్పడం వలన మరి శివస్వాముల మనోభావాలు కూడా చాలా తీవ్రంగా దెబ్బతింటున్నాయి. మరి మొన్ననే ఒక 2 రోజుల ముందర 3 రోజుల ముందర హెచ్చరిక జారీతో శివస్వాముల బండి ఒకటి పట్టుకొని మా తెలంగాణ బండినే పట్టుకొని 44 వేల రూపాయలు మేము జమా చేస్తున్నామని చెప్పి గ్రూపుల్లో రావడం జరిగింది. అది చూసిన తర్వాత మా శివస్వాముల మనోభావాలు చాలా దెబ్బతింటున్నాయి. ఎందుకంటే మాతో పాటు మరి మాలయ్యని శివస్వాములు కూడా పాదయాత్రకి వస్తున్నారు. అంటే ఈ పాదయాత్ర కంటే ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మికంగా భావన శివస్వాములతో పాటు వాళ్ళ కుటుంబాలు మిగతా వాళ్ళు వెళుతుంది కాబట్టి తక్షణమే ఈ యొక్క ఆలోచన డీజీపీ గారు కేంద్ర రాష్ట్ర హోంశాఖ ఆలోచన చేయాలని మా తెలంగాణ శివస్వాముల తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తూ మరి మా తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి కూడా హోంశాఖ అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి హోంశాఖ ఎవరైతే ఉన్నారో తక్షణమే మన తెలంగాణ యొక్క శివస్వాముల మనోభావాలు దెబ్బతినకుండా ఆ ప్రభుత్వంతో మాట్లాడి మరి శివస్వాములకు పాదయాత్ర సజీవంగా కాకుండా సహజంగా మన ప్రయాణించే విధంగా ప్రతి ఒక్క శివస్వాములకు సహకరించాలని మరి ఈ ప్రభుత్వం వెనకనే మాట్లాడి ఎలాంటి రుసుములు చెల్లించకుండా ప్రతి సంవత్సరం అయ్యే విధంగానే బుల్లెర బండ్లకు అవకాశాలను ఇప్పిస్తూ మరి శివస్వాములు యథావిధంగా పాదయాత్ర నడిచే విధంగా సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుకుంటూ, రెండవ మాట, ఇప్పుడు బుల్లెరలు లేకపోతే మిగతా బండ్లకు పోతే 4,000కి వచ్చే స్వామి 20,000 అడుగుతారు. అలాంటప్పుడు శివస్వాములు ఎక్కడి నుంచి 40 రోజులకి వెళ్ళి పవిత్రంగా దీక్షలో ఉండి డబ్బులు పెట్టుకొని ఖర్చులు పెట్టుకొని ఆర్థిక వ్యవస్థ కూడా వాళ్ళతో మధ్యతరగతి ఉంటారు, కింది స్థాయి వాళ్ళు ఉంటారు, పై స్థాయి వాళ్ళు ఉంటారు. కాబట్టి దీన్ని సమాలోచనగా ఆలోచన చేసి ఒకరిద్దరు భక్తులు కాదు 10 లక్షలు అంటే ఆ 10 లక్షల తర్వాత వాళ్ళ కుటుంబం కూడా వాళ్ళతో పాటు ప్రయాణిస్తుంది పాదయాత్రలో. కాబట్టి దీన్ని పెద్ద మనసుతో సహకరించి మరి కేంద్ర రాష్ట్ర పోలీస్ శాఖ మరి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ మరి సమూహంగా తెలంగాణ ఉన్నటువంటి శివస్వాములకు న్యాయం చేస్తారని చెప్పి నమ్మకంతో తెలుగు తీసుకుంటాం. ఓం నమః శివాయ. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో అయితే చూసినారు కదా, మరి చూడండి. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.